హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు ఉషా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ చికెన్ పలావ్ని చేసి చూపిస్తాను. అది కూడా మట్టి కుండలో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. మరి అది ఏ విధంగానో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ని నీచు వాసన పోయేంత వరకు 2 సార్లు నీట్గా కడిగేసుకుని కొంచెం వాటర్ పోసి ఉప్పు వేసి నానబెట్టుకోవాలి. చికెన్లో ఉప్పు వేసి నానబెట్టడం వల్ల చికెన్ సాఫ్ట్గా ఉడుకుతుందండి. దీన్ని పక్కన పెట్టేసుకుని హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ తీసుకోవాలి. రైస్ని కూడా 2 సార్లు వాష్ చేసేసుకుని కొంచెం వాటర్ పోసి ఒక పావు గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ పలావ్ కోసం మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. 2 ఇంచుల అల్లం ముక్క, ఒక 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు, 2 యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలు, 2 మరాఠీ మొగ్గలు, ఒక చిన్న జాజికాయ జాపత్రి, ఒక బిర్యానీ ఆకు, ఒక షాజీరా, ఒక 5-6 మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, ఒక అర స్పూన్ జీలకర్ర. ఇవి మొత్తాన్ని వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 2 ఉల్లిపాయలు, ఒక టమోటా, 2 పచ్చిమిరపకాయలు, ఒక గుప్పెడంత పుదీనా, ఒక గుప్పెడంత కొత్తిమీర కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన కుండను పెట్టుకుని కుండను బాగా వేడెక్కనివ్వాలి. కుండ వేడెక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం షాజీరా, 2 యాలకులు, 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ను కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం అన్ని పచ్చివే వేసాం కాబట్టి కొంచెం నిదానంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. తరువాత పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 2 టీ స్పూన్ల కారాన్ని వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. మనం అన్ని పచ్చి వేసాం కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మసాలా పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 100 గ్రాముల పెరుగు కూడా వేసి చక్కగా మసాలా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్న చికెన్ వేసి చక్కగా మసాలా చికెన్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా చికెన్ మసాలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. చూసారు కదండి, చక్కగా చికెను మసాలా అంతా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ను కూడా వేసి ఒక లేయర్ లాగా వేసుకోవాలి. చికెన్లో నుంచి ఆయిల్ అంతా చక్కగా బయటకు వచ్చేసి సపరేట్ అయిపోయింది చికెన్ ఆయిల్ అంతాను. ఇక్కడ ఒక నిమ్మ చెక్కను పిండుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఎక్కువ కదపకూడదండి, ఎందుకంటే రైస్ నాని ఉంటుంది కాబట్టి ముక్కలైపోతుంది. అందుకని ఒక లేయర్ లాగా వేసేసుకుని మీ దగ్గర ఉంటే 1 స్పూన్ రోజ్ వాటర్ వేసుకోండి. నేను ఇక్కడ రోజ్ వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు 3/4 లీటర్ నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్లు వేడి నీళ్లు పోసుకోవాలండి. చికెన్ పలావులు చేసేటప్పుడు వేడి నీళ్లు పోస్తే రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇక్కడ నేను వేడి నీళ్లు పోస్తున్నాను. హాఫ్ కేజీ బియ్యానికి 3/4 లీటర్ నీళ్లు పోసుకున్నాను. అంటే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసున్నర నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు ఉప్పుని చెక్ చేసుకోవాలి. మొత్తం సరిపోయిన తర్వాత మూత పెట్టేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉడుకుతుందండి. ఒకసారి కలిపేసుకోవాలి, ఎందుకంటే మసాలా అంతా ఒక సైడ్నే వండుకోకుండా మొత్తం ఉడుకుతుంది అనమాట మసాలా చక్కగాను. ఒకసారి కలిపేసుకుని మరొక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి వదిలేసేయాలి. ఇప్పుడు మనకు 20 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా చక్కగా ఉడికిపోయిందండి. మనకి ఉడికింది లేదు తెలియాలి అంటే గరిటెని ఈ విధంగా గుచ్చి చూస్తే మనకి తెలిసిపోతుంది. కింద ఏదన్నా నీళ్ళ తడి ఉంటే మనకు గరిటెకి అంటుకుంటుందండి. ఇంకొక 5 మినిట్స్ ఉంచుకోవచ్చు. నాకు ఇక్కడ ఏం లేదు, చక్కగా చికెన్ కూడా సాఫ్ట్గా కుక్ అయ్యింది. ఇదే వేడి మీద ఒక 10 నిమిషాల పాటు వదిలేయాలి. మరొక 10 నిమిషాలు వదిలేసిన తర్వాత చూస్తే చక్కగా ముత్యాల్లాగా పలుకులుగా రెడీ అయిపోయిందండి పలావ్ అనేది. నెక్స్ట్ టైం మీరు ఇంట్లో ట్రై చేసినప్పుడు నేను చెప్పిన కొలతలతో ఫాలో అవ్వండి, మీకు డెఫినెట్గా చాలా బాగా వస్తుంది. ఇంకే మసాలా లేకుండా కొంచెం పెరుగు కలుపుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఉషా కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.